ఇన్నొద్దులు ప్రచారాలతోటి దుమ్ము లేపిండ్రు రెండు తెలుగు రాష్ట్రాల లీడర్లు. ఇయాల జనాల వంత వచ్చింది. ఏలుకు ఇంకు రుద్దుకొని ఓట్లేసి లీడర్ల తలరాతలు రాసిండ్లు పబ్లిక్. మరి ఏపీ తెలంగాణల ఎలక్షన్ ముచ్చటైంది. ఎవలెవలు ఏడేడ ఓటేసిండ్రు అనేది పురాగర్సుకొని వద్దాం నడువుండ్రి. ఈ ఎలక్షన్లకు కూడా గిట్లా ఉంటారా పబ్లిక్ అని పరిశాన్ అయ్యేతంత మందున్నారు పోలింగ్ స్టేషన్ల కాడ. ఏపీలా ఎమ్మెల్యే ఎంపీ రెండు ఎలక్షన్లు ఉండే వరకు ఒక మంది కాదుల్లా బస్సుల్లా రైళ్లల్లా జాగ లేకున్నా కూడా ఓటేయాలనని కాయిస్తోటి కట్టాన్ని కూడా ఇష్టంగా ఓర్చుకొని సొంతులకు వచ్చిండ్రు పబ్లిక్. టాకీస్లు మందు దుకాణంలు తెరవక ముందే ఎగబడ్డట్టే ఓటేయనికి కూడా ఎగబడ్డరు ఏపీల పబ్లిక్. పొద్దుగాల 6:30కేంచే క్యూ లైన్లు కట్టిండ్రు. గప్పట్ల కదా తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎలక్షన్ల పైసలు కొందరికి ఇచ్చి కొందరికి ఇయ్యలే అని లొల్లిళ్ళు ఎట్లయినాయో గట్లనే అయిన ఏపీలో కూడా పైసల పంచాదులు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండేవరం ఊళ్ళనైతే 100 కుటుంబాలకు పైసలు వంచలే అని ధర్నా కూడా చేసిండ్రు పబ్లిక్. పబ్లిక్ తోటి పాటు లీడర్లు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంట్లోతోని కలిసి ఉండవల్లిలా ఓటేసిండ్రు బాబు సారు లోకేష్ అన్న. జగన్ అన్నేమో వాళ్ళ ఇంటామె భారతి మేడం తోటి కలిసి కడప జిల్లా భాకరాపురంలో ఓటేసిండు. పవన్ సారు కూడా వాళ్ళ ఇంటామెతోని కలిసి మంగళగిరిలో ఓటేసిండు. ఇటు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల జోరు కూడా చిన్నగా లేదు. ఎంపీ ఎలక్షన్లే కదా అని సప్పుడేక ఊకోలే సొంతులకు పోయి ఎవల ఓట్లు ఆల్లేసిండ్రు. లీడర్లు సినిమా వాళ్ళు కూడా లైన్లు కట్టి ఓటేసిండ్రు. కేసీఆర్ సారు, సీఎం రేవంత్ అన్న, బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి సారు, ధర్మపురి అరవింద్ అన్న ఇట్లా తెలంగాణ లీడర్లే కాకుండా చిరంజీవి సారు, చిన్న ఎన్టీఆర్ అన్న, అల్లు అర్జున్ అన్న గిట్లా చాలా మంది సినిమా వాళ్ళు కూడా తెలంగాణలో ఓటేసిండ్రు ఎంపీ ఎలక్షన్లకు. ఆడాడా చిన్న చిన్న పంచాదులు తప్పితే ఎలక్షన్ జరంతా మంచిగానే అయ్యింది. మరి చూడాలే జూన్ 4వ తారీఖు నాడు సంబరపడేది ఎవలో, బాధపడుకుంటా తలకాయ పట్టుకొని కూసుండేది ఎవలో మరి.